రమేష్ వడ్డానం గారు మా కో డైరెక్టర్ నా దాకా ఏది రానియకుండా వీడి కష్టాలు పాపం వీడు పడుతున్నాడు. ఈ చిన్న ఆయన ఫిల్టర్లా పనిచేసి చిన్న కష్టాలన్నీ ఆయన ఫిల్టర్లాగా ఆయన తీసేసుకుంటా నన్ను ఓన్లీ కథ మీదకి ముందుకు తీసుకెళ్లేలాగా ఇంత గొప్ప సినిమా చేయడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. దాంతోపాటుగా ఆర్కే, ప్రణీత్, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ దీనికి ఎంతో పనిచేశారు. ఐ రిక్వెస్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు కమెంట్ ది జస్ట్ ఫర్ 30 seconds ప్లీజ్. ఒక్క సెకండ్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్ గారు, ప్రణీత్, ఆర్కే ఒకసారి ఎవరండి త్వరగా రండి, ఒక్క నిమిషం వచ్చేసేయండి క్విక్. వస్తున్నారు రండి. త్వరగా నిమిషం. రమేష్ గారు సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నా మనసులో ఎప్పుడు ఉంటారు, నాతో పాటు వీళ్ళు నా ఆత్మ. సో స్పెషల్గా నేను వీళ్ళ గురించి పొగడకూడదు, కానీ వీళ్ళ పడిన కష్టం మాత్రం ప్రపంచానికి తెలియాలి. సో అందుకోసం వీళ్ళందరినీ నేను మళ్ళీ ఒకసారి కోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో నేను ఇబ్బంది పెట్టినట్టు నన్ను దయచేసి క్షమించండి. రెండు, నేను యాక్చువల్గా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్లు పట్టుకోను. ఈరోజు తప్పలేదు, ఎందుకంటే దీనికోసం చాలామంది పనిచేశారు. అందరూ మహామహులు, అందరూ గొప్పవాళ్ళు, అందరూ లెజెండ్స్. ఎక్కడ ఏ పేరు మర్చిపోతానో, ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేస్తానో అని చాలా భయం వేస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్క పోస్టర్స్లో కొంతమంది యాక్టర్స్ని మర్చిపోతూ ఉన్నాను, కొంతమందిది వెళ్ళిపోతూ ఉంది, బయటికి వెళ్ళిపోతూ ఉంది, పేపర్లో పడుతూ ఉంది. నేను వాళ్ళు చూసినప్పుడు నేను షాక్ అవుతా ఉన్నాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసింది. దీంట్లో పనిచేసే వాళ్ళందరికీ మీరందరూ మాకు గురుతుల్యులు, మీరందరూ మా గుండెల్లో ఉన్నారు. దీంట్లో పనిచేసిన పెద్ద ఆర్టిస్టులందరికీ నేను సభాపూర్వకం చెప్తున్నాను, ఎవరి మీద పార్షాలిటీ లేదు. మీరంటే మా అందరికీ ఇష్టం, ప్రేమ, ప్రాణం. దయచేసి అన్యదా భావించకండి. చాలా తక్కువ టైంలో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు రావడం జరిగింది. అందువల్ల ఈ సమయాభావం వల్ల మేము కొంచెం డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల ఈ ఫొటోస్ అవి మిస్ అవుతా ఉన్నాయి. వాళ్ళందరికీ నేను సభాపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. రెండు, ఇంత కష్టం పడుతూ ఉన్నప్పుడు మన కష్టాన్ని గుర్తించి ఎవరైనా ఒక మాట అంటే బాగుంటుంది అనుకునేవాడిని. సినిమా మొత్తం అయిపోతున్నా కూడా మా ప్రొడ్యూసర్ గారు అసలు ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ చివరిగా ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, రాము గారు, సినిమా స్టార్టింగ్ మధ్యలో మీకు చాలా జుట్టు ఉండేదండి, ఇప్పుడు మొత్తం పోయింది అన్నారండి. అది చెప్పడానికి కారణం ఆయన నాతో కాంపిటీషన్లో పెట్టుకున్నారు. అది నా ప్రాబ్లం కాదు, అది ఆయన ప్రాబ్లం. నాతో ఎవరు కాంపిటీషన్ పెట్టమన్నారు జుట్టు విషయంలో? నాకు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, అమ్మయ్యా, మా ఇంట్లో వాళ్ళు కూడా కనిపెట్టలేదు, ఇది ప్రేమ అంటే ఇది. సో నాకు ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి నేను చాలా ఆనందపడ్డాను. ఆ రోజు నుంచి ఇంకా డబుల్ స్పీడ్తో పనిచేయడం స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన మిగతా అందరి గురించి ఒక్కొక్క మాటతో నేను ముందుకు ముగిస్తాను. ఎందుకంటే 3 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదు. పొద్దున్న టిఫిన్కి వచ్చాడు, నాకు కూడా ఆకలేస్తుంది. సో అక్కడ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఒక 2 minutesలో ముగిచేసి ముందుకు వెళ్ళిపోదాం. ఈ సినిమా గురించి, హీరో గురించి నేను చివరిగా మాట్లాడతాను. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే, వీళ్ళు యాక్చువల్గా మనకి బండికి నేను ఒక కాడిలాగా ముందుకు వెళ్తుంటే 2 చక్రాల్లాగా ఎటు బ్యాలెన్స్ తప్పకుండా ఎప్పుడైతే రమేష్ గారు ఆయన సెట్లో ఉంటారు, ఆయన ప్రతి ఒక్కటి చూసుకుంటుంటారు. ఆయన 100 బిజినెస్ల్లో కూడా పాపం ఈ కొత్త విషయాలను కూడా ఆయన ఆయన ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ టెన్షన్ నా మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి ప్రకాష్ గారు నాకు కాల్ చేసి, ఏం టెన్షన్ లేదు సార్, బ్రహ్మాండంగా చేద్దాం అని చెప్పి ఆయన మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది అలా ఇద్దరు 2 చక్రాల్లాగా ఉన్నారు. అయితే మాకు ఈ సినిమాకి సారథి మిస్ అయ్యాడండి, అదే హీరో. సో మాకు సారథి మిస్ అయినా కూడా గుండెల నిండా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మీరందరూ సారథులాగా మా సినిమాని ముందుకు నడిపిస్తారనే ఒక కోరిక, ఆశతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. జూలై 20వ తారీఖుకి మీరందరూ మీరు ప్రేమగా ముందుకు తీసుకొని మా సినిమాను ముందుకు తీసుకెళ్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కటానికి ముఖ్య కారణం, మెయిన్ రీజన్, ఓన్లీ రీజన్ ఒకే ఒక మనిషి అండి. అది తనే నా పక్కనే ఉంది, ఈ అమ్మాయి. సో హాసిని, ఐ న్యూ హాసిని సిన్స్ క్వైట్ లాంగ్ బ్యాక్. ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి తెలుసు, మాకు కథ తెలుసు, ఒక సినిమా చేద్దాం అనుకున్నాము. అది కుదరకపోయేసరికి
తను కథని నమ్మి నన్ను నమ్మి రమేష్ గారు వాళ్ళకి పరిచయం చేయటం, వాళ్ళకి విపరీతంగా నచ్చటం, సో ఈ సినిమా పట్టాలెక్కటం చాలా కేక్ వాక్గా జరిగిపోయింది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ హాసిని ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ నేను ఒక కలకని ఒక కథ రాసుకొని దీన్ని 2 సినిమాలు చేసేసానండి. అవి నేను అనుకున్నంత బాగా ఆడలేదు, అనుకున్నంత రెస్పాన్స్, సంతృప్తి నాకు మనసు దొరకలేదు. సో ఇది డూ ఆర్ డై, ఏం చేసినా సరే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ చేసేయాలి, ఇంక ఇది ఉంటే ఇదే అన్న కొన్ని రాత్రులు నిద్ర పట్టలేదు, ఎన్నో రోజులు బాధపడిన సంఘటనలోంచి ఒక మంచి దృశ్యకావ్య రావాలంటే మంచి డిఓపి కావాలి. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు పీజీ వింద. సో హీస్ జస్ట్ లైక్ మై బ్రదర్. కథ చెప్పినప్పుడు ఏదైతే ఆయన అర్థం చేసుకున్నారో సీన్లు మొత్తం మేము ఎంతకెక్కడో ఊళ్ళకి చిన్న రోడ్డుల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఎంతో ప్రేమతో అన్నీ అర్థం చేసుకొని మీరు ఈరోజు ఎంత అద్భుతమైన విజువల్స్ చూస్తున్నారంటే నేను సగం కారణం అయితే దానికి ఆయన సగం కన్ను. సో ఆయనకి ఐ థ్యాంక్ టు మై బ్రదర్ పీజీ వింద. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ యూనిట్. సో నెక్స్ట్ అండి మ్యూజిక్. సో ఎట్లాగ మనకు అందరికీ తెలుసు కథకి మంచిగా ఈరోజు కావడం మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. చాలామందిని చూసిన తర్వాత మేము గోపి సుందర్ గారిని తీసుకోవటం, ఆయన అద్భుతమైన బాణీలు ఇవ్వటం, ఆయనతో పాటు నేను ఆయన కోసం కేరళ వెళ్ళి కూర్చోవటం. సో ఈ సినిమా ఆయన ఒక వర్షన్ రికార్డు పంపిస్తే ఇది గొప్పగా చెప్పట్లేదండి, అంటే నాకున్న భయంతో 210 చేంజెస్ రాసేసానండి. నాకు ఈ చేంజెస్ మొత్తం కావాలని. సచ్ ఎ గ్రేట్ స్వీట్ పర్సన్ జెంటిల్మెన్. ఏంటండి ఇన్ని చేంజెస్ అని కూడా అనలేదండి, తీసుకొని వెరీ గుడ్ సార్, ఇలా ఉంటే మా పని చాలా సులువు అవుతుందని చెప్పి